త్రినాథ్ సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి లేటెస్ట్ మూవీ ఇరుముడి నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క చిత్రం మొదటి షో నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకునడంతో ఈ యొక్క చిత్రము ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో మొదటి రోజు అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ యొక్క చిత్రము మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే 15 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. యుఎస్ఏ మరియు నార్త్ అమెరికా మొత్తం కలిపి ఈ యొక్క చిత్రము మొదటి రోజు 24 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని సంచలన రికార్డు నమోదు చేసింది. ఇక రెండవ రోజు శనివారం అడ్వాంటేజ్ తీసుకొని టికెట్లు బుకింగ్స్ పరంగా చూసుకుంటే మటుకు ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్టు అఫీషియల్గా మేకర్స్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అంటే 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విలేతాండం సృష్టిస్తుంది ఇరుముడి అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. ఎందుకంటే వీకెండ్ కావడం శనివారం అడ్వాంటేజ్ తీసుకొని కూడా ఈవినింగ్ షోలకు కూడా భారీ కూడా టికెట్స్ బుకింగ్స్ అవుతున్నాయంటే ఇరుముడి చిత్రంకి ఎంత అభిమానం చూపిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క చిత్రానికి జనం థియేటర్లకు బ్రహ్మరత్నం పడుతున్నారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా నైజాం మరియు సిడిడి ఏరియా పరిసర ప్రాంతాలలో ఈ యొక్క చిత్రం ప్రజల నుంచి అపరూపమైనటువంటి స్పందన వస్తుంది అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఇదో హావా కొనసాగుతా మనకు డెఫినెట్లీగా 2-3 రోజుల్లోనే ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రం కూడా నిలుస్తుందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే 2 రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్టయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది. మరి ఇరుముడి చిత్రము 2 రోజుల కలెక్షన్లపై మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి.